ఈ కొద్ది మనవులు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు, మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? నాకు రావట్లేదు ఇంకా. నేను మెల్లిగానే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరి అమ్మ, అబ్బాయి పిల్లలు ఉంటే వాళ్ళు ఎలా ఉంది? తీసుకుంటున్నావా? ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పిల్లరా, మనము ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, ఆప్యాయత కలిగిన వారిగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు. చదవండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. చాలు. చూడండి పిల్లరా, ఇక్కడ రోమీ సంఘానికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఏమిటంటే, పిల్లరా, అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడు దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడునైన పౌలు రోమాలున్న దేవుని పిలులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ. పౌలు గారు ఎవరికి సువార్తను పంపిస్తూ ఉన్నాడు అంటే, ఎవరికి సువార్తను చెబుతూ ఉన్నాడంటే, ఇలా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి చెబుతున్నాడు. పిల్లరా, మీ అందరికీ సమాధానము కలుగును గాక అని. ఎవరికి సమాధానం కలుగుద్ది? పిలువబడిన వారికి. పౌలు గారు ఎవరు? దేవుని చేత పిలువబడినటువంటి వాడు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వాడు, దేవుని చేత నడిపింపబడినటువంటి వాడు. పౌలు గారు ఆ రోమంలో ఉన్నటువంటి సంఘానికి అంటున్నాడు, మీకు కృపాక్షేమములు కలుగును గాక అని. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కృపాక్షేమములే కలగాలని మనం కోరుకుంటున్నాం. దేవుని ఆశీర్వాదాలు మన ఇంట్లో, మన కుటుంబంలో విరజిల్లాలని కోరుకుంటున్నాం. దేవుని యొక్క ప్రేమ మన కుటుంబంలో ఆదరించాలని మనం కోరుకుంటున్నాం. నలిగిపోయిన మన జీవితంలో, పాడైపోయినటువంటి మన బ్రతుకులో నెమ్మది కావాలని మనం కోరుకుంటా ఉన్నాం. కారణం ఏంటంటే, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు సమాధానం ఇచ్చేటటువంటి వాడు, దేవుడు సంతోషాన్ని ఇచ్చేటటువంటి వాడు. అయితే పిల్లరా, మరి మన జీవితంలో ఏమి విడిచిపెట్టాలి? ఆ సంఘానికి శుభమని చెప్పి రాస్తూ పిల్లరా, కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తా ఉన్నాడు. చూడండి, చూడండి పిల్లరా, చూడండి పిల్లరా, 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుని యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఇక్కడ ముందుగా ఏమన్నాడు ఆయన? మీకు కృప సమాధానాలు కలుగును గాక అంటూ మరలా ఏమని హెచ్చరిస్తున్నాడంటే సంఘానికి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులకు. దుర్నీతి చేత, దుర్నీతి అంటే నీతి లేనటువంటిది, దుర్నీతి అంటే దుష్టత్వము, దుర్నీతి అంటే కపటము, దుర్నీతి అంటే మోసము.
కనుక సంఘములో ఉండవలసినటువంటి ప్రేమ, సంఘములో ఉండవలసిన ఆదరణ, సంఘములో ఉన్నట ఆప్యాయతను ఎవరైతే చెడగొడుతున్నారో, ఎవరైతే ఆ ప్రేమను ఐక్యతను పాడు చేస్తున్నారో వారు ఎలాంటి వారంట? భక్తిహీనులు. ఎలాంటి వారు చెప్పండి? భక్తిహీనులు. ఈ భక్తిహీనుల మీద ఎవరి కోపము రగులుకుంటుంది? పరలోకము నుండి దేవుని కోపము వారి మీద రగులుకుంటుంది అని చెప్తా ఉన్నాడు పిల్లరా. కనుక నా ప్రియమైన దేవుని పిల్లరా, సత్యమును అడ్డగించేవారు. ఈ రోజున సమాజంలో సత్యపు వాక్యాన్ని అడ్డగించేటటువంటి వారు, సువార్తను అడ్డగించేటటువంటి వారు, దేవుని సువార్త చెప్పడానికి వెళుతున్నప్పుడు అనేక మంది దేవుని సేవకులను అవమానించేటటువంటి వారు. ఈ ప్రేమను లోకానికి పంచడానికి దేవుడు అనేక మందిని పిలిచాడు, అనేక మందిని ఎన్నుకున్నాడు, అనేక మందిని నడిపిస్తూ ఉన్నాడు. మా సహోదరుడు, మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ రోజున నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాడు, విద్యాసాగర్ మా అన్నయ్య. అయితే మా అన్నయ్య అన్నాడు, మేము అనేక స్థలాలకి సువార్తకు వెళ్ళినప్పుడు ఎంతో మంది మమ్మల్ని అడ్డగించారు, ఎంతో మంది మమ్మల్ని దుమ్మిగా కొట్టడానికి వచ్చారు, ఎంతో మంది మమ్మలను ఛేదరించుకున్నారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక స్థలాల్లో సువార్తను అందించడానికి దేవుడు మాకు సహాయం చేశాడని చెప్తా ఉన్నాడు. దుర్నీతి చేత నీ హృదయంలో దేవుని గురించి ఆశ ఉంటే దేవుని పని నువ్వు అడ్డగించు. దేవుని నువ్వు నమ్మితే దేవుని పని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తావు. అయితే నీలో ఏముంది? మనలో ఏముంది? పిల్లల సంఘములో ఏముందంటే దుర్నీతి ఉంది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. సత్యాన్ని మనం అడ్డగించవచ్చా? సత్యములకు వ్యతిరేకంగా మనం మాట్లాడవచ్చా? మంచికి వ్యతిరేకంగా మనం మాట్లాడవచ్చా? మంచి చేసేవాడి మీద మనం కీడుకరమైన మాటలు మనం మాట్లాడవచ్చా? కనుక అటువంటి వారి మీదకి ఏమొస్తుందంట? ఎక్కడి నుంచి వస్తుంది? లోకమును. ఆయన ఎక్కడున్నాడు? లోకమును ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన హృదయాంతరాలు ఎరిగిన దేవుడు. ఆయన హృదయములో నుండి బయలుపడక ముందే నీ ఆలోచన ఎరిగినటువంటి దేవుడు. అటువంటి దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము దుర్నీతి చేత, అంటే మనలో దురాశలు, లోక సంబంధమైన దురాశలు, దుష్టత్వమైనటువంటి ఆలోచన చేత దేవుని సువార్తను మనము అడ్డగించకూడదు. దేవుని సువార్తను అడ్డగించిన వారు ఎంతో మంది కూలిపోయారు. ఎంతో మంది ఇళ్ళు పిల్లరా పాడైపోయి దెబ్బలుగా మారిపోయి, ఎంతో మంది సేవకులను దూషించిన వారు, అవమానించిన వారు ఈ రోజున రోడ్ల మీద బిచ్చగాళ్ళలాగా తిరుగుతున్న కారణం ఏంటంటే అది సత్యమైన వాక్యం. ఇది అబద్ధము కాదు, ఇది అసత్యము కాదు. కనుక పిల్లరా, మనం ఏం చేయాలంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటటువంటి వారిని మనం గమనించుకోవాలి. వాళ్ళు మాట్లాడే మాటలను మనం గమనించుకోవాలి. మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరూ మనకు మేలు చేసేవాళ్ళు కాదు. మనతో మాట్లాడే వాళ్ళందరూ మనకు శ్రేయస్కరమైనటువంటి వాళ్ళు కాదు. కనుక పిల్లరా, మనం అందరము కూడా దేవుని ఎరిగిన వారము కనుక, దేవుని ఆత్మతో నింపబడిన వారము కనుక, ఏది దురాత్మో, ఏది దేవుని ఆత్మో, ఏది మంచో ఏది చెడో గ్రహించేటటువంటి మనస్సు దేవుడు మనకు ఇచ్చాడు. కనుక పిల్లరా, మనందరము కూడా ఏం చేయాలి? సత్యమును వెంబడించాలి. ఏం వెంబడించాలి? సత్యమును వెంబడించాలి. సత్యం అంటే పిల్లరా, మనము వాక్యమును వెంబడించాలి. అనేక మంది సంఘములో అనేక మంది చేర్చబడుతూ ఉన్నారు. అనేక మంది పిల్లలు, అనేక మంది. ఈ సంఘము దేవుని చేత ఏర్పాటు చేయబడింది. నేను మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను పిల్లలు. మీరు జాగ్రత్తగా వినండి. నేను ఒక మాట చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితము మధ్యాహ్న కాల సమయంలో బాగా మంచిగా తిని మంచిగా నిద్రపోతున్నాను. మంచిగా తిని ప్రార్థన చేసుకుని నిద్రపోతుంటే దేవుడు నన్ను పడుకోనే ఉన్నాడు. ఆయన జ్ఞాపకం నాతో, నేను కమ్మగా తిని పడుకుంటే ఆయన నన్ను లెగ్గొట్టి ఆ దర్శనంలో నాతో మాట్లాడి కొత్తపాలి అన్నమాట. ప్రభా, నేను ఎల్లనయ్యా, మంచోడు కాదు. రకరకాలైన వ్యక్తులు ఉంటారు ఊర్లో.
ఎవడో ఒకడో ఇద్దరు మంచోళ్ళు ఉంటారు, అందరూ మంచోళ్ళు అందరూ చెడ్డోళ్ళు అని నేను అన్న కానీ ప్రభు ఎవరో నన్ను లెక్క చేయరు, నేను ఎలా ప్రభు నాకు ఇంటికి బాధ, నేను చక్కగా ఉద్యోగం చేసుకున్నాను, నా భార్యకు నా బిడ్డకు పట్టింపు పెట్టుకున్నాను, నేను ఎలా ప్రభు ఆయన నా మాట నువ్వు వెళ్తావా వెళ్ళవా అని కూర్చున్నాడు. నేను అన్నాను నన్ను వెళ్తే నన్ను ఎవరు లెక్క చేస్తారయ్యా, వెళ్తే నన్ను ఎవరో లెక్క చేస్తారు ప్రభు నేను వెళ్ళనంటే ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు వెళ్ళకపోతే ఎలాగా, ఆ గ్రామంలో అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది పాపంలో పడిపోతున్నారు, అనేక మంది సువార్త తెలియక అనేక మంది భ్రష్టత్వంలో బ్రతుకుతున్నారు, కనుక నువ్వు వెళ్ళి వాళ్ళకి ఏం చెప్తావంటే నా ప్రేమను వారికి ప్రకటించు, నా సువార్త వారికి చెప్పు అని దేవుడు నన్ను బలంతగా ఇక్కడ పడదోశాడు. డబ్బులు లేక రాలేదు, భోజనం లేక రాలేదు, నేను రోగం వచ్చి రాలేదు, దేవుడు నన్ను పడదోస్తే నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే దేవుడు సత్యమైన వాక్యాన్ని అందించమన్నాడు. కలబొల్లి మాటలు, బోటకపు మాటలు ఇలాంటివి కాదు. ఒక హృదయం మారాలంటే ఏం మాటలు కావాలి? వాక్యం కావాలి. పిల్లలు ఈ రోజున నన్ను చూసి నా వాక్యమును చూసి మనుషులు ఎంతగా మాట్లాడుకున్నారంటే కారణం ఏంటి? మన సంఘాన్ని చూసి మన సంఘంలో ఉన్న కార్యక్రమాలను చూసి అసూయ పడుతున్నారు, ద్వేషపడుతున్నారు అంటే ఏంటి కారణం ఏంటంటే దేవుడు మనం దీవిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం దీవించబడుతున్నాము కనుక వారు అసూయ పడుతున్నారు. గుర్తుపెట్టుకో, మనం దీవించబడుతున్నాము కనుక మనము దీవించబడుతున్నాము కనుక మనం చూసి అసూయ పడుతున్నారు. మనము దేవుని వాక్యాన్ని సరిగా పంచుతున్నాం కనుక మన వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. నిజరా? వాక్యాన్ని వక్రించుతున్నారు అంటే ఏంటి కారణం? వారి హృదయంలో ఏముంది? మన పట్ల ఏముంది? ద్వేషం ఉంది. వాక్యమును వక్రీకరించడం, మనం చెప్పిన వాక్యాన్ని ఇదిగో ఎలాగా ఉంది ఇలా చెప్పాడు అలా చెప్పాడంటే వారి హృదయంలో ఏమి లేదంటే దేవుడు లేడు కనుక ప్రతిదానికి వారు ఏం చేస్తారు? వక్రీకరిస్తారు. ఎవరు వీళ్ళు? సత్యమును అడ్డగించేవారు. ఒక దేవుని సేవకు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో కూడా తప్పులు పడుతున్నారు అంటే దానికి కారణం ఏంటి? వారి హృదయంలో దేవుడు లేడు. ఆ రోజున దేవుని సేవకుడిగా నేను మీ ఇంటికి వచ్చినప్పుడు, నువ్వు దేవుని ఎరగనప్పుడు నేను చెప్పినటువంటి ఆ మాటలు నీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించి నువ్వు మందిరంలోకి రావడానికి కృప చూపినాయి అంటే, ఈ రోజున ఆ మాటలే నీకు బాధగా ఉన్నాయంటే కారణం ఏంటి? నీ హృదయంలో ఏం లేదు? సత్యం లేదు. సత్యం లేదు. ఇలా శ్రమలు కొత్త కాదు, అవమానాలు కొత్త కాదు, నిందలు కొత్త కాదు, బాధలు కొత్త కాదు, కరువు కొత్త కాదు, కాటకము మాకు కొత్త కాదు. అన్ని అనుభవించడానికి సిద్ధపడే ఇక్కడికి వచ్చినాము. దేవుడు పిలిస్తే, మనుషులు పిలిస్తే ఇక్కడికి రాలేదు. దేవుడు తను సిద్ధం చేసి ఇక్కడికి పిలిపించాడు. పిల్లలు ఒకరికైనా వాక్యం చెప్తాను, 10 మందికైనా వాక్యం చెప్తాను, 10,000 మందికైనా వాక్యం చెప్తాను. ఎందుకంటే ఇది నా పని కాదు, ఇది ఎవరి పని? దేవుని పని. కనుక నా అవసరాలు ఆయన తీరుస్తాడు. అబ్రహామును ధనవంతుడి చేసిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నన్ను దీవించడా? నన్ను ధనవంతుడిగా చేయడా? నన్ను అనేక జనములు ఎదుట నన్ను నిలబెట్టడా? ఆలోచించండి పిల్లలు. కనుక సత్యమును మనం అడ్డగించడానికి పిల్లలు మనం ఎన్నడూ కూడా వాళ్ళు, ఎందుకనంటే సత్యమును అడ్డగించే వారి హృదయములు ఏమన్నదట? దుర్నీతి ఉండదు. ఆ దుర్నీతి ఏం చేస్తుందంటే మనుషులను సమస్తమైన భక్తిహీనతలోనికి నడిపిస్తుంది. కనుక పౌలు గారు ఏమంటాడంటే ఆ రోమ సంఘములో ఉన్న వారికి, సంఘములో ఉన్న ప్రజలకు చెబుతాడు, అబ్బాయి ఇదిగో నువ్వు సత్యమును అడ్డగిస్తావేమో, సత్యము చేత దుర్నీతి ఒకవేళ నువ్వు పాల్పడతావేమో, అయితే ఏం జరుగుతుందంటే పరలోకము నుండి దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. కనుక నువ్వేం చేయాలంటే ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సంఘములో ఒకరినొకరు ఆదరించుకోవాలి. పిల్లరా, నాకు తల్లిగారి యొక్క మనవరాలు బాగలేదు, నాకు నిద్ర పట్టలేదు.
ఆమె కొత్తగా వస్తూ ఉంది. దేవుడు తల్లి గారిని నడిపిస్తూ, నిర్మల గారిని నడిపిస్తూ ఉన్నాడు. ఆమె మరణ పరిస్థితిలో ఉండగా దేవుడి స్థలంలోకి వచ్చినప్పుడు, ఇక్కడ కొద్దిమంది మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆమెను బాగు చేసి నిలబెట్టాడు. పిల్లలు ఆమె ఏమనుకుందో తెలుసా? నేను చచ్చిపోతానేమో, ఈ సమయం ఏమైపోతా, నా జీవితం, నా బిడ్డలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతారో అనుకుంది. కానీ పిల్లలు ఎప్పుడైతే తను మందిరంలోకి అడుగు పెట్టిందో, మందిరంలో దేవుడి సేవకులమైన మేము ఆమె ప్రార్థన చేశాము, దేవుడు అద్భుతంగా అదే సమయంలో, అదే క్షణంలో ఆయన గుట్టి బాగు చేశాడు. ఇది సత్యం కాదంటారా? ఇది అసత్యం అంటావా? లేదు లేదు పిల్లరా, సత్యములను మనం అడ్డగించడానికి వీలు లేదు. పిల్లమైన దేవుని బిడ్డరా, ఎటువంటి రోగమునైనా ఆయన బాగు చేయగలడు. అయితే పిల్లరా, మనము మన కుటుంబాలు ఆదివారం మానుకుంటున్నారు, ఎక్కడ డబ్బులు వస్తున్నాయని పిల్లలు పరుగులు ఎత్తుతున్నారు. అటువంటి వారు దుర్నీతి చేత సత్యమును అడ్డగించే వారిగా ఉంటా ఉన్నారు. పిల్లలు చూడండి, మా తల్లిగారు నాచార్యాల అమ్మగారు మన మధ్యలోకి వచ్చారు. గతంలో నేను చెప్పాను, అమ్మ దేవుని దగ్గర కదా, మారు మనసు పొందు, దేవునితో నడవండి అని చెప్తే వారు వినలేదు. పిల్లల వారికి మరి కిడ్నీలో మరి ఇన్ఫెక్షన్ వచ్చింది. అటువంటి పరిస్థితిలో వారు చనిపోయేటటువంటి పరిస్థితులు హాస్పిటల్ తీసుకెళ్తే ఎవరు వారిని చేర్చుకోలేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ పరిస్థితులు. అయితే పిల్లరా, మన తమ్ముడు మరి పేతురు ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టి ఏడ్చాడు, అన్నయ్య మా అమ్మగారికి ఏమన్నా అయితే నేను బ్రతకలేదు కనుక అన్న మీరు ప్రార్థన చేయండి, మమ్మల్ని హాస్పిటల్ ఎవరూ చేర్చుకోవట్లేదు అని చెప్పారు. పిల్లలు మేము ప్రార్థన చేసినాం తర్వాత ప్రయత్నం చేసినాం. మా తమ్ముడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే వాడికి ఫోన్ చేశారు, ఇలాగరా సంగతి కనుక ఏదైనా నువ్వు సహాయం చేస్తే చేయరని చెప్తే మా తమ్ముడు ఏం చేశాడంటే, వాళ్ళు ఎవరికి వచ్చేసారని తెలిసినప్పుడు వేరే డాక్టర్ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారంట, ఏదో చూద్దామంటే ఆ రాత్రి నేను ప్రార్థన చేసిన, ప్రభువా తల్లి ప్రేమ ఎలాంటిదో కొంతమందికి తెలియదు కనుక ప్రభువా తల్లిని కొద్ది రోజులు ఉంచితే, కొన్ని దినాలు ఉంచితే అతను కూడా సంతోషపడతాడు. ప్రభు ఎంతో కన్నీరు పెట్టుకుంటాడు అని ఏడిస్తే అని ప్రార్థన చేస్తే దేవుడు మరి డాక్టర్ ద్వారా ఏం చెప్పాడంటే, ఆమెకి పెద్ద ప్రమాదం ఏమీ కాదు, మందుల ద్వారా బాగుపడద్ది. హల్లెలూయా చెప్పండి. మా ప్రార్థనకి జవాబు. కానీ ఈ ప్రార్థన వక్రీకరంగా మారుస్తున్నావు కదా నువ్వు. మేము కార్చిన కన్నీరుని నువ్వేనా సులభంగా తీసుకున్నాం. ఎక్కడ పడితే, ఎలా పడితే అలాగా, ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడుతున్నావు. అది నీకు మంచిది కాదు, అది సంఘానికి మంచిది కాదు, అది సమాజానికి మంచిది. రమ్మన్నప్పుడు వస్తే దేవుని దగ్గరకు రాయి అంటే ఇప్పుడు వస్తే ఈ బాధ ఉండదు కదా. కానీ సత్యమును అడ్డగించేటటువంటి వారి మీద దేవుని కోపము పరలోకము నుండి రగులుకుంటది. రగులుకోవడం ఏంటి? ఒకసారి అంటుకుంటే ఇక ఆరదు. అమెరికాలో ఏం జరిగిందో తెలుసా మీకు చెప్పిన లాస్ట్ ఏంజల్స్ అని ఒక అద్భుతమైన పట్టణాన్ని వాళ్ళు నిర్మించుకున్న తరువాత వాళ్ళు అక్కడ సినిమా యాక్టర్లు అందరూ అక్కడే, యాక్టర్లు, డబ్బు గల వాళ్ళు, ధనవంతులు అందరూ అక్కడే. పిల్లలు వాళ్ళు ఓటింగ్ పెట్టుకున్నారంట, దేవుడికి ఎన్ని ఓట్లు వేద్దాము, లేకపోతే దేవుడు లేడు అనే వాళ్ళు ఎన్ని ఓట్లు వేస్తారంటే దేవుడు లేడు అనే వాళ్ళే ఓట్లు ఎక్కేశారంటే దేవుడు ఓటు కూడా పడలేదు. ఇది బ్రతికిస్తే దేవుడు ఓటు ఏమి నువ్వు? నీకెంత పొగరో. దేవుడు నీకు ఆస్తి అంతస్తులు ఇస్తే, దేవుడు నీకు బిడ్డలను ఇస్తే, దేవుడు నీ కుటుంబాన్ని ఇస్తే, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తే నీకు ఎంత పొగరని మనిషికి. ఏమండి, నిమ్రోదు దేవుణ్ణి నిమ్రోదు దేవుని యొక్క సన్నిధిలో ఉంటే నిమ్రోదు ఏం చేశాడంటే దేవునికి ఎదురు తిరిగాడు. దేవుడు అన్నాడు, అబ్బాయి మీరు ఈ లోకమంతా నింపండి అని అంటే నిమ్రోదు ఏం చేశాడంటే, మీరు ఎక్కడ చెదిరిపోతారట్రా, కనుక నేను ఒక పెద్ద కోట కడతాను, ఆకాశము కంటే కోట కడతాను, మీరు ఇక్కడే ఉండాలని చెప్పి కోట మొదలెట్టాడు.
నువ్వు చేసే దేవుడు చూడ, నువ్వు మాట్లాడే దేవుడు చూడ, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, సంఘ విశ్వాసులైన బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. దేవుడు చూడ, ఏమండి చూడ, నువ్వు మంచి పని చేస్తున్నావు, నువ్వు పాడు పని చేస్తున్నావు, దేవుడు చూడ. ఆయన చూడొచ్చాడంట, చూసారా? ఆయన ఏమొచ్చాడు? చూడ వచ్చినప్పుడు నిమ్రోద్ ఏం చేస్తున్నాడంటే ఇలా పాట కడుతున్నాడు, పాట కడుతున్నాడు. దేవుడు చూశాడు, చూసి పిల్లరా అక్కడ తారుమారు చేశాడు. హల్లెలూయా. నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటే నీ బ్రతుకు తారుమారు అయిపోతుంది. జాగ్రత్త. నీ బిడ్డల బ్రతుకులు తారుమారు అయిపోతాయి అనుకుంటున్నావు. నేను ఇది చేసినా ఏది చేసినా నాకేం లెక్కలేదు అనుకుంటున్నావు. కానీ పిల్లల నిమ్రోదు యొక్క పాటను దేవుడు తారుమారు చేసేసాడు. దేవుని పిల్లల ఆలోచన అప్పుడు ఒకే భాష ఉండేది, ఒకే మాట ఉండేది, ఒకే పనుండే. కానీ దేవుడు ఏం చేశాడు? తారుమారు అయిపోతుంది నీ బ్రతుకు దేవునికి ఎదురు తిరిగితే. తెలుసా నీకు? దుర్నీతి చేత నీ హృదయంలో ఉన్న దానిని బట్టి ఎదువులు మాట్లాడును. నీ హృదయం లేదంటే అదే మాట్లాడతావు. నీ హృదయంలో అసూయ ఉంటే, కీర్తి మీద అసూయ ఉంటే అసూయకరమైన మాటలే మాట్లాడతావు. ప్రేమ మాటలు వస్తాయా? ప్రేమ మాటలు వస్తాయా? రావు. ఎందుకు? నీ హృదయములో ఉన్న దానిని బట్టి పెదవులు. వాళ్ళ కుటుంబం మీద నీకు అసూయ ఉంది, అసూయ మాటలే మాట్లాడు. అక్కడికి వెళ్ళి లాలన పాలన కలిగిన మాటలు మాట్లాడచ్చు. కానీ నీ మాటలు ఎలా ఉంటాయంటే అసూయకరమైన మాటలు. ఎందుకంటే ఎవరు బాగుపడకూడదు. కారణం ఏంటంటే సత్యమును అడ్డగించేవారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే వారి హృదయములు ఏముంటాయి చూద్దాం. ఒకసారి వారి హృదయములు ఏముంటాయో చూద్దాం. చూడండి పిల్లరా, వారి హృదయం ఎలాంటిదంటే చూడండి. 28వ వచనం, 28వ వచనం. వారు తమ మనస్సులో అది సత్యము అడ్డగించే వారి మనసులు ఏముంటుంది? వారి మనసు ఏమనుకుంటుందంట చెప్పండి? దేవునికి చోటు. బాగా దేవునికి చోటు నల్లకపోయి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. హల్లెలూయా. కొడిచేలు పైకి హల్లెలూయా, హల్లెలూయా. దుర్నీతిమంతులకి ఎలా ఉండదట? వారి మనసు భ్రష్టమైన మనసు, దేవునికి ఎదురు తిరిగే మనసు, దేవుని యొక్క పనిని పాడు చేసే మనసు, సత్యమును అడ్డగిస్తారు. ఏమండి? వారి హృదయం అంట కపటముతోనూ, చదవమా, అట్టివారు సమస్తమైన దుర్నీతి. అంటే ఒక దుర్నీతి కాదు, వారి హృదయం అంతా సమస్తమైన దుర్నీతే. నీతి లేనిది దుర్నీతి అంటే నీతి లేనిది. స్వచ్ఛమైన ప్రేమను వారు చూపించలేరు. మాటలో కపటము, ప్రవర్తనలో కపటము, ఆలోచనలో కపటము. పిల్లరా, అటువంటి వారిని పిల్లరా దేవుడు మెచ్చుకుంటాడా? దేవుడు మెచ్చుకుంటాడా? నేను వాక్యం చెప్తా ఉంటే మేము పిల్లరా చోటపురం వెళ్ళాము. చోటపురం మీటింగ్కి వెళ్తే జాషువా డానియల్ అయ్య గారు జోకి శివుడు హాస్టల్లో బాగా కొడుకు పెంచారు. ఈ మాటకి అక్కడ ఉన్న కొన్ని వేల మంది నవ్వేవాడు. అంటే నవ్వించడం కూడా తప్పే కదా, నవ్వించడం కూడా తప్పే, వాక్యం మంచిగా చెప్పడం కూడా తప్పే. పిల్లరా, ఆ నవ్విన తరువాత వాడు ఫ్రీ అయిపోతాడు, మైండ్ ఫ్రీ అయిపోతాయి. ఫ్రీ అయిపోయిన తర్వాత మరలా ఆయన వాక్యం చెప్పి, పాపం ఒప్పుకుంటున్నావా సహోదరుడా? పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? దేవుని సేవను, సంఘాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నావా అని చెప్పి మరలా ఆయన వాక్యాన్ని
పంచుకునేవాడు. పిల్లల సత్యం అనేది ఎప్పుడు స్వతంత్రంగా ఉంటుంది. సత్యానికి పిల్లల దాపరికాలు ఉండవు. సత్యానికి ఎన్నడూ కూడా ఈర్ష ద్వేషాలు ఉండవు. ఎందుకంటే కారణం ఏంటంటే సత్యము మనలను స్వతంత్రులుగా చేయును. సత్యమును అడ్డగించే వారి మీదకి ఏమొస్తుందట? దేవుని కోపము పరలోకము నుండి రగులుకుంటుంది. కనుక వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చదువు. దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే. చూసారు పిల్లరా? అటువంటి హృదయం కలిగి ఉన్న వారి మనసులో, అలాంటి వారి యొక్క హృదయం ఎలా ఉండదంట? ఎలా ఉండదండి? ఎలా ఉండదు చెప్పండి? దుష్టత్వము చేత నిండిపోద్ది. నిండిపోయిన తరువాత పిల్లరా, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య అంటే ఏంటి? లోభం అంటే తినేస్తాం. దుష్టత్వం అంటే ఇక మంచి మాటలు వాడుకుంటా రావు. లోభము చేతను, దుష్టత్వము చేతను, ఈర్ష్య. ఈర్ష్య ఎముకలకు కుళ్ళు అనువాదు. ఎవరన్నా మన పక్కన వాళ్ళు దీవించబడుతుంటే, సంఘములో ఎవరన్నా ఆశీర్వదించబడుతుంటే వాళ్ళు చూసి ఈర్ష్యపడి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? రాజా ఉంటారా? ఉంటారా? చెప్పండి. నల్లమ్మాయి ఉంటారా? ఉంటారా? ఈర్ష్య. ఈర్ష్య దేనికి? ఎముకలకు కుళ్ళు. క్యాన్సర్ ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? ఈర్ష్య. పాపము వలన వచ్చే జీతము మనం పాపం చేస్తే వచ్చింది, మధ్యన ఎయిడ్స్ వచ్చింది. ఈ మధ్య కరోనా ఎందుకు వచ్చింది? పాపము లోకంలో బాగా పెరిగిపోయింది. పాపము లోకంలో బాగా పెరిగిపోయింది. అపవిత్రత. ఏమండి లాస్ట్ ఏంజల్స్ ఎందుకు కాలిపోవడం కారణం? వాడు దేవుడు లక్ష్యం లేదు, దేవుడు మాటలు లేదు, క్రైస్తవ దేశమే. కానీ పిల్లరా, దేవుడి కంటే ఒక్కడ కూడా పోతూ అక్కడ నిలబడి ఏమన్నారంటే దేవుడు జీరో, మేము హీరోలు అన్నారు. దేవుడేమో జీరో, మేమందరము హీరోలు అన్నారు. పిల్లరా, కారు సిచ్చు అంటున్నారు. కారు సిచ్చు అంటే బూడిద అయిపోయింది అన్నమాట. బూడిద. కారణం ఏంటి? ఈ మాట, మనిషిని యొక్క మాట. దేవుడు జీరో, నేను హీరో అంటే ఊరుకుంటాడు దేవుడు? ఎక్కువ ఊరుకుంటాడా? దేవుడు హీరో, నేను జీరో అన్నాను. కానీ పిల్లరా, వాళ్ళు ఏమన్నారు? దేవుడు జీరో, మేము హీరోలు అన్నారు. పిల్లరా, కొన్ని వేల లక్షల కోట్లకు అధిపతులు. ఒక్కొక్క భవనము కొన్ని వేల కోట్లు అంట. ఒక్కొక్క భవనము కొన్ని వేల. ఈ రోజున ఏమి తినటానికి లేక రోడ్ల మీద బిచ్చగాళ్ళలాగా తిరుగుతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని దూషించారు, దేవుని అవమానించారు, దేవునితో ఆడుకున్నారు, దేవుని నిందించారు. అట్టి వారి మీదకి ఏమొచ్చిందే? దేవుని యొక్క ఉగ్రత పరలోకము నుండి దిగి వచ్చి. మరి ఈ రోజున మన పరిస్థితులు ఏంటి? ఏమండి, అలాంటి హృదయంలో పిల్లరా మనము సహవాసం చేయొచ్చా? చూడండి పిల్లరా, చూడండి పిల్లరా, అటువంటి వారు నరహత్య చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై. ఎవరిలో? ఎవరిలో? రోమా సంఘములో దేవునికి వ్యతిరేకమైన వారు. వీరు సత్యమును అడ్డగించేవారు. సత్యమును తెలుసుకుని తమ జీవితాలను కట్టుకున్నవారు కాదు. అందుకని పౌలు గారు అంటారు, నేను పదే పదే మీ యొద్దకు రావాలనుకున్నాను, కానీ కొన్ని ఆటంకముల వల్ల నేను మీ యొద్దకు రాలేకపోయాను. కనుక నా ప్రియమైనటువంటి పిల్లలారా, మీకు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఎందుకనంటే మీరు భక్తిపరులు, అధికమైనటువంటి ప్రేమ కలిగిన వారు కనుక
అయితే మీలో కొంతమంది ఏం చేస్తున్నారంటే సంఘమును పాడు చేస్తూ ఉన్నారు. మీలో కొందరు ఏం చేస్తున్నారండి, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అట్టివారు కొన్నిగాడును చదువుసారి 30 వచ్చింది. కుండిగాండ్రును అపవాదికులను ఏ దూషులమ్మా? దైవద్వేషులు, హింసకులు, అహంకారులను ఏమాడతారు? కొండెగాండ్రు అంటే ఏంటి? కసిరక కొండెగాండ్రు అంటే ఏంటి? తగాదులు ఆడేవాడు. కొండెగాండ్రు అంటే అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాళ్ళు, తగాదులు ఆడేవాడు, తగాదులు పెట్టేవాళ్ళు. రెండోది అపవాదికులు అంటే అపవాది యొక్క మాటలు, అపవాది యొక్క శాస్త్రులు, చీకటి పనులు చేసేవాళ్ళు. దేవద్వేషులు, దేవుణ్ణి దూషించేవారు, దేవుణ్ణి అవమానించేవారు, దేవుని పనిని పాడు చేసేవారు. హింసకులు అంటే హింస పెట్టేవాడు. చూస్తానే తగాదలు ఎక్కేవాడు. ఇంటికి వస్తానే ఇంటిని పాడు చేసేటటువంటి వారు, ఇంట్లో ప్రేమలు నాశనం చేసేటటువంటి వారు, ఇలాంటి వారు. తర్వాత అహంకారులు జరా వాళ్ళ హృదయం ఎలా ఉంటుందట? అహంకారంతో నిండిపోతుంది. నాకేంట్లే, ఎలాగ నిండిపోతుంది వాళ్ళ హృదయము? నాకేంట్లే, నాకు అన్నీ ఉన్నాయి, నాకేంట్లే, నాకు ఆరోగ్యం ఉంది, నాకేంట్లే, నాకు డబ్బు ఉంది, నాకేంట్లే, నాకు ఉద్యోగం ఉంది, నాకేంట్లే, నాకు బంధుగణం ఉంది, నాకేంట్లే, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకేంట్లే, నాకు అంతస్తులు ఉన్నాయి, నాకు దేవునితో పని ఏంటి, దేవుని సేవకులతో పని ఏంటి, దేవునితో పని ఏంటి, దేవుని సంఘముతో పని ఏంటని వారంట అలాంటి మనసు కలిగి దేవుడు దూషిస్తారు. ఆ తర్వాత బింకములాడువారు ఏంటి? అబద్ధాలు. బింకములాడువారు అంటే అమ్మా విన్నారా? బింకములాడి లేనిపోనిది ఉన్నట్టుగా చెప్పేవాడు, అబద్ధాలు ఆడేవాడు, మోసకరమైన మాటలు చెప్పేటటువంటి వారు, లేనిపోని దాన్ని చెప్పేటటువంటి వాడు. జరిగింది ఒకటైతే విన్నారా? జరిగింది ఒకటైతే దాన్ని వక్రీకరించి చెప్పేటటువంటి వారు. ఇలాంటి వారు పిల్లల దేవుని ఉగ్రత వారి మీదకి. బింకములాడు వారును అమ్మా చెడ్డవాటిని కల్పించేవారు. చెడ్డవాటిని కల్పించడం అంటే ఏంటి? తినలేదనేవాడు, పెట్టినా పెట్టలేదనేవాడు. జరా చెడ్డవాటిని అలా కల్పించేవాడు. పిల్లవాడు మంచివాడు అయితే అడుగు చెడ్డగా చెప్పేవాడు. ఆ అమ్మాయి మంచిదిరా, ఆ భక్తి పరులే, ఆ అమ్మాయి మంచిదండి, ఆమె భక్తి లేదు ఏం లేదని అలాగే చెప్పేవాడు. అయ్యా చక్కగా ఉపకారం తల్లులయ్యా యవనస్తులు సంఘంలో నిలబడి సేవ చేస్తున్నారంటే నేను సేవ చేస్తున్నాం అనేటటువంటి వాళ్ళు. మా తమ్ముడు పిల్లలు అబ్బా నేను లేకపోయిన సంఘం మందిరం ముడిచి సాపలు వేస్తున్నారండి, చక్కగా పని చేస్తారండి, ఆడే పని చేస్తున్నాడండి, ఆడ అసలు తోటికి చేసుకుంటాడని చెప్పేటటువంటి లేని దానిని ఉన్నట్లుగా వక్రీకరించేటటువంటి వారు. అలాంటి వారు సంఘమునికి ప్రయోజనకరమైన వారు కాదు, కుటుంబానికి ప్రయోజనకరమైన వారు కాదు. ఒక మాట చెప్పనివ్వండి పిల్లలు. ఒకసారి మాకు చెన్నీళ్ళుంటే దాన్ని కట్టుకుందాం అనుకున్నాం. చిన్న గదిలో ఉండేవాళ్ళం, అక్క నేను పిల్లలు. అప్పుడు ఏం చేశామంటే ఏదో కొద్దిగా డబ్బులు వస్తే సంఘంలో ఎవరు ఇవ్వలేదు, అమ్మో కొద్దిగా డబ్బులు వస్తే సంఘం ఇచ్చారు అనుకుంటారు మీరు. సంఘంలో ఎవరు ఇవ్వలేదు, ఏదో కొద్దిగా జీతం పెరిగి డబ్బులు వస్తే ఏమనుకున్నామంటే ఒక చిన్న గది కట్టుకుందాం అయ్యా, దాన్ని పెట్టుకుని ముందుకి అని అనుకుంటే ఇసుక తోలించుకుని ఇసుక మోసుకుంటున్నాం, అక్క నేను మోసుకుంటున్నాం. ఇంతలో మా బాబాయ్ ఉన్నాడు, బుడ్డా బాబాయ్, బాగానే బుడ్డ బాబాయ్ ఒకడు ఉన్నాడు.
వచ్చేసి నిర్మలా నేను మోసుకుంటున్నాం, నేను వేస్తున్నాను, ఆమె ఎక్కుతుంది. నేను మొత్తానికి ఆమె నేనే పని చేసుకున్నాను, పిల్లలని నేనే పని చేసుకున్నాను. ఎత్తుతుంటే గబగబ వచ్చి నన్ను అంటాడు, యారా ఎప్పుడు ఎంతకాలం ఇక్కడే ఉంటావా, ఆమె ఏం చేస్తుంది, ఆమె నిన్ను రమ్మంటుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది అన్నాడు. విన్నారా? ఏమన్నాడు? ఏమో నువ్వేం పని చేస్తావా, ఇటు చూస్తే అక్కడే కనపడుతున్నాడు, వాళ్ళకి ఎవరి డబ్బులు ఎత్తున్నాడు, నీతో పని చేస్తున్నాడు అన్నాడు. ఆమెకు వచ్చేసింది అనుమానం. నేను ఆమెకు అనుమానం వచ్చేసింది, ఏంటమ్మా ఇదేంటి, అక్కడికి వెళ్తామేంటి, ఇక్కడికి వెళ్తామేంటి, ఈ సేవ చేస్తున్నాడు పాస్టర్ గారు, అనుమానం వచ్చేసింది. ఆయన గురించి నాకు తెలుసు. నేను అన్నాను, బాబా నాగరా వాయమ్మ ఎవరు కాయలు ఇవ్వట్లేదండి కదా వాయమ్మ అని నన్ను అడిగిందాను. నువ్వు బలి తిరుగుగలడు రాను. ఒకసారి ఆయనంట సోడాపల్లి ఏది, సోడాపల్లి ఏది, అది వాళ్ళు రాకుండా ఉండకూడదు, మంచిది కాదు మన కుటుంబానికి. సరే ఆ సోడాపల్లి మా ఊళ్ళో రావనిచ్చారు, నాకు చిన్న ఊరు. సరే ఈయన కాబట్టి ఆమె ఏదో పని చేసుకుంటుంటే ఇలా అన్నాడంట, మీ అమ్మ చచ్చిపోయిందా అందరికి ఏడుతుంటే ఉన్నావేంటి అన్నాడంట. విన్నారా? మీ అమ్మ చచ్చిపోయింది, నువ్వేంటి ఇక్కడ ఉండవు, నీకు తెలవలేదా అనేటప్పటికి అప్పుడు ప్రయాణాలు లేవు, ఏమీ లేవు, అప్పుడు వృత్తి లేదు. ఈ ఆటో ఎక్కి, ఆటోలు కూడా లేవు, బస్సు ఎక్కి నాగాలానికి వెళ్ళి అక్కడ నుంచి రేవు మీద ఎక్కి పడవ ఎక్కి రేవు దగ్గరికి వెళ్ళి బుష్ చేసుకుంటా అమ్మా అమ్మా అంటే అక్కడ మళ్ళీ ఇచ్చాడు. ఆ రోడ్డు మీద వేసుకుంటా వెళ్తుంటే చూసినోళ్ళందరూ ఏమనుకున్నారంటే అడ్డం వేడుతూ అవుతున్నావు అన్నారు. అమ్మ చచ్చిపోయేదానికి అయ్యో అన్నారు. అమ్మ చచ్చిపోయేదానికి అయ్యో అన్నారు. తప్పకుండా మీ అమ్మ చచ్చిపోవడం బంగారం లాగుంటే అప్పుడు కూడా చచ్చిపోడు, ఆ చచ్చిపోయి చెప్పాడు. అలాగా లేనిపోయి ఉన్నట్టుగా ఉన్నాయి, లేనట్టుగా చెప్పకూడదు. అది భక్తి పరులకు తగదు. అసలు తింటారు తినలేదంటారు, తీసుకుంటారు తీసుకోలేదంటారు. అలాంటి వాటి వలన ఇలా దేవుని ఉగ్రత మన మీదకి, మన కుటుంబం మీదకి వస్తుందని వాక్యము తెలియజేస్తుందమ్మా. తల్లిదండ్రులు కవిదేయులు, తల్లిదండ్రుల మాట విన్నాడు. ఎవరో విన్నామా? వినండి. తల్లిదండ్రుల మాట విన్నాడు. తల్లిదండ్రులు అవమానించేవాళ్ళు, తల్లిదండ్రులు ద్వేషించేవాళ్ళు, వాళ్ళు సిగ్గుపరిచేవాళ్ళు, వాళ్ళ హీనంగా మాట్లాడేవాళ్ళు, పని పాటలు లేక రోడ్ల మీద తిరిగేవాళ్ళు. చదువు అవివేకులను, మాట తప్పువారు. ఇదరా మాట ఇచ్చామంటే మాట మీద, చేస్తానంటే చేయాలి, లేదంటే లేదు, అవునంటే అవును, లేదంటే లేదు. నీతిమంతుడు ప్రమాణము చేయగా నష్టం వచ్చినా. కనుక పిల్లల మనందరము కూడా ఇలాంటి మనస్సు మనలో ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైన మనస్సు మనలో ఉండకూడదు. తగాదలాడే మనసు మనలో ఉండకూడదు. పిల్లల ద్వేషించే మనసు మనలో ఉండకూడదు. ఎదుటి వాడిని అవమానపరిచే మనసు మనలో ఉండకూడదు. కారణం ఏంటంటే మనము దేవుని పిల్లలమై. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు మీరు ఆశీర్వదించబడడానికి ఇక్కడికి వచ్చారు, మీరు దీవించబడడానికి ఇక్కడికి వచ్చారు, దేవుని యొక్క రాజ్యపు హక్కుదారులుగా ఉండటానికి ఇక్కడికి వచ్చారు, మీరు స్వస్థపడటానికి ఇక్కడికి వచ్చారు, మీరు సమాధానపడటానికి ఇక్కడికి వచ్చారు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క పరలోక రాజ్యపు హక్కుదారులుగా, పరలోక రాజ్యపు వారసులుగా ఉండటానికి మీరు ఇక్కడికి. కనుక పిల్లరా, మీరెన్నడూ కూడా దేవునికి వ్యతిరేకమైన మాటలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనను మీరు ఎన్నడూ చేయకూడదని పౌలు గారు చెప్తా ఉన్నాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి వారికి పరలోకము నుండి దేవుని ఉగ్రత వారి మీదకి దిగివచ్చును అని. కనుక నువ్వు సత్యమును వెంబడించాలి, నీవు ప్రేమను వెంబడించాలి. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ ఉన్నాడు. కనుక ప్రేమను మనం పంచేవారిగా ఉండాలి. సంఘంలో నుండి మీరందరూ ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉంటారు. మీ హృదయంలో బాధ ఎవరికి తెలుసు? వినండి, మీ హృదయంలో బాధ ఎవరికి తెలుసు? మీ ఇంట్లో కష్టం ఎవరికి తెలుసు?
మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఓదార్పును పొందడానికి వచ్చారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? దీవించబడటానికి వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు? దీవెనను మీ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. శాంతి లేక, సమాధానం లేక, ద్వేషించబడినటువంటి బ్రతుకులతో ఉన్నటువంటి మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఒక ఆశీర్వాదం మనం తీసుకెళ్ళాలని మనం ఇక్కడికి వస్తే ఆ వచ్చినటువంటి విశ్వాసులను మనము పిశాచుల్లాగా మారి వాళ్ళు గాయపరచొచ్చంటారా? చెప్పండి. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని బాధ వాళ్ళ హృదయాల్లో ఉంటాయి. వారు నువ్వేం చేయాలి? వారికి నువ్వు ప్రేమను చూపిస్తేనే వారు సంఘములో నిలబడతారు. నువ్వు ప్రేమను పంచితేనే వారు ప్రేమను పంచుతారు. నీవు వారిని దగ్గరకు చేర్చుకుంటేనే వారు నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు. ప్రవక్తను చేర్చుకొని వాడు ప్రవక్త ఫలమును పొందుతాడు. మరి నువ్వు వారిని ప్రేమించలేదు అంటే, వారిని అసూయకరంగా మాట్లాడుతున్నావంటే, వారి పేదరికాన్ని బట్టో, వారి కలిగిన బాధను బట్టో నువ్వు వేధిస్తున్నావంటే వాడు సంఘంలో నిలబడతారా? సంఘానికి వస్తారా? చిచ్చులు పెట్టే ఉద్యోగం అనేది చిచ్చులు పెట్టే ఉద్యోగమా? చిచ్చులు పెట్టే ఉద్యోగం అయితే ఇల్లు ఉద్యోగం చేసుకో. అలాంటి వారికి కూడా ప్రభుత్వం జీతం వాసిపోయింది కదా. చిచ్చులు పెట్టే వారికి కూడా గవర్నమెంట్ వాళ్ళు జీతం ఇస్తే లేకుండేది. ఆ ఉద్యోగం కాదుగా మనది. ఆ ఉద్యోగం కాదుగా. మనం ఏం పంచాలి? ప్రేమను పంచాలి, ఆప్యాయతను పంచాలి. బాధలో ఉన్నటువంటి వాడు అప్పుడు ఆ తల్లిగారు ఉంది, బాధతో వచ్చింది అని అలాంటి వ్యక్తి అయినా సరే. కానీ మనం ఏం చేయాలి? అంత మాట్లాడతారు. మరి ఎవరన్నా ప్రేమ పంచుతారా? అమ్మా దేవుడు ఉన్నాడే అమ్మా, దేవుడు బాగు చేస్తాడని ఒక మాట, నువ్వు ఓదార్పు కలిగిన ఒక మాట మాట్లాడితే సంఘాన్ని ఎవరు ఇడిచిపెట్టరు. సంఘాన్ని ఇడిచిపెట్టరు అంతే. కానీ ఓదార్పు మాటలు కాదు, కానీ ఓర్చుకోలేని మాట. అలాంటి మాటల వల్ల పిల్లల ప్రేమ చెల్లాచెదిరి. మా వదిలి గారికి చాలా ఒప్పులుంది పాపం, చాలా బాధపడుతుంది. నేను బాగా కామెడీ చేస్తాను, మా వదిలితో బాగా కామెడీ చేస్తాను, మామూలు కామెడీ గారు. కానీ ఏంటయ్యా ఈ జీవితం, ఎంత బతకాలి ఏంటంటే అని అంటాను మా వదిలి గారితో. దేవుడు ఉన్నాళ్ళే వదిన, దేవుడే చూసుకుంటాడులే. నన్ను దీవించిన దేవుడిని దీవించడం అంటే మా వదిన ఎంత సంతోషపడిపోద్దో చెప్పలేదు. ఎంత సంతోషపడిపోద్దో. నన్ను తమ్ముడు కంటే ఎక్కువగా చూస్తారండి. నన్ను వాళ్ళ ఇంట్లో పుట్టిన తమ్ముడు కంటే నన్ను బాగా ఎక్కువగా చూస్తారు. నాకేదైనా తక్కువ అయినా పిల్లరా నిర్మల్గా ఫోన్ చేసి చెప్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆస్తులు నాకు వెతికిసి నాకు ఇస్తారు. ఎందుకంటే అంత ప్రేమ మా మధ్యలో ఉంది, అంత ప్రేమ. నువ్వు చెప్తావా? ఓదార్పు మాటలు చెప్తావా? ఎవడన్నా వచ్చి నీ దగ్గరికి వచ్చి కూర్చుని, అక్క నేను అప్పులైపోయాను అక్క, బాధలో నీకు అట్టగా జరగాలి, నీకు అట్టగా తప్ప వారి లేకమ్మా దేవుడు ఉన్నాడు, మందిరానికి రా, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. ఈ అప్పులే పెద్ద లెక్కే ఉంది. నువ్వేం చెప్పాలి? ఈ అప్పుల పెద్ద లెక్కే ఉంది. వరక నాకు కూడా 10 లక్షలు అప్పు ఉండేది, కానీ దేవుని మందిరానికి వెళ్ళాను, ప్రార్థన చేశారు పాస్టర్ గారు, సంఘం అంతా నా కోసం కన్నీరు గార్చారు, దేవుడు అప్పులన్నీ తీర్చేసాడంటే వాళ్ళ మందిరానికి రారు. మనం మాట చెప్ప, వాళ్ళ కర్మకాలను వదిలిపెడతాం కాదు. దేవుడిని నీకు ఉంచింది, నేను ఎన్నుకున్నది. నువ్వేం చేయాలంటే ప్రేమను పంచాలి. హల్లెలూయా. కనుక పిల్లారా, మనందరము కూడా దేవుని యొక్క రాజ్యపు హక్కుదారులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆఖరిగా చూడండి 1:11 వచ్చింది. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా
ఒకరము ఆదరణ పొందవలెనని. అది ఏం పొందాలి? ఎవడు ఆదరణ పొందాలి? నీ వల్ల ఏం కలగాలి సంఘంలో? అక్కాయి ఏం కలగాలి నీ వల్ల? మన వల్ల ఏం కలగాలి సంఘంలో? ఆదరణ కలగాల, అవమానాలు కలగాల? ఆదరించబడాలా, అవమానించబడాలా? ఒకరి విశ్వాసము వలన ఒకరు, వినండి చెప్పండి, ఒకరి విశ్వాసము వలన ఒకరు ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరమే ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలెనని మిగులు ఆపేక్షించుచున్నాను. అది మనము ఆదరణ కలిగించుకోవాలి. ఏం కలిగించుకోవాలి? నిద్రపోయి లేమ్మా, నిద్రపోయండి, పడుకో. జోల పాడనా లాలి పాడనా, నిద్రపో. ఏమంటే ఆదరణ కలిగించుకోవాలి. ఏం కలిగించుకోవాలి? ఆదరణ. నీ మాటలు ఎలా ఉండాలి? నీ మాటలు ఎలా ఉండాలి? ఏకాయ్ నీ మాటలు ఎలా ఉండాలి? గాయపరచొచ్చా? సంఘానికి వచ్చిన వాళ్ళని సులభంగా మాట్లాడొచ్చా? ఎవడు పోయింది లేక రానండి, ఎవరు తిండి లేక ఎవరు రారు. ఏమండి పిల్లరా, నేను రాత్రి సోడాపాలెం దగ్గర ఒక ఊరిల్లే. నేను సోడాపాలెం దగ్గర ఒక ఊరిల్లే. ఎప్పుడు సోడాపాలెం దాటినాకే లంకివేని దెబ్బకి సోడాపాలెనికి మధ్యలో ఉంది. గుర్తులేదు. అక్కడికి వెళ్తే వెళ్ళాము, వాకింగ్ పంచుకోవడానికి వెళ్ళాము. రాజు కాదు, రాజు అవ్వలేదు, నీకు గుర్తుంది. రాజులు కాలం దగ్గర నాకు తెలియదు, మా క్యామిటీ చేస్తున్నాడు. సరే రాజు కాలం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత 6 రోజులు ఉపవాస ప్రార్థన అంట. అక్కాయి ఎన్ని రోజులు? 6 రోజులు ప్రార్థన. ఆఖరి పూటానికి మమ్మల్ని పిలిచాడు ఆయన. ఆఖరి పూటానికి మీరు వస్తారా? రారు మీరు. ఆఖరి రోజు పూటానికి అసలు రారు మీరు. ఎందుకంటే మీకు పోలేని పనులు ఉంటాయి. ఆదివారం రావడమే కష్టమైపోతుంది. అయ్యే 6 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆఖరి పూటానికి మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళాం. పిల్లరా 7 గంటలకు ఆ టైంలో వెళ్ళాం. దగ్గరగా రోడ్లు బాగాలేదు, ఏం బాగాలేదు, అయినా ప్రయాసపడి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఒకళ్ళిద్దరు ఆసక్తి కలిగి లోపల ప్రార్థన చేస్తారు. మేము అనుకున్నాము ఎవరు రారులేండి, ఇక అన్ని సంఘాలు ఎట్టా గడిచి కావడం అనుకున్నాం. నేను మనసులో ఎవరైనా ముగ్గురు కలిపి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారు అన్నాడు, అయ్యా మా వాళ్ళు కొద్దిగా లేట్గా వస్తారులే, మీరు ఎక్కడన్నా కూర్చుంటారా అన్నాడు. వదిలేండి ఇక్కడే కూర్చుంటాంలే కన్నా. ఇంతలో పాస్టర్ గారు వచ్చారని ఒక కాఫీ పట్టుకొచ్చింది వేడిగా. నాకేం గుర్తుపోయింది కదా, నేనేమన్నా కూడా అన్న కత్తి వేడి ఇస్తే బాగుండు అనుకుంటాను. వేడి నిండా నీళ్ళు కాదుంటూ ఉడు నీళ్ళు తాగారంటారు, అది కాదు. ఏమంటే ఈ చూడని కాఫీ టీ ఇస్తే బాగుంటుందిలే, గొంతానికి పెరుగుతుంది అనుకున్నా. కానీ పిల్లన ఇంతలో గబగబా ఒక పిల్ల వస్తే, అమ్మా కాఫీ పెట్టావా? పాస్టర్ గారు వచ్చారనగానే ఇలా ఇంత ఫ్లాస్క్ తెచ్చుకొచ్చి మా అన్నకి మాకు ముగ్గురికి పోసి, ముగ్గురికి ఎవరికి పోయిట్లో పూల కొంత అంటావు పోయామంటే ఇది సేవ గురించి చేసిందండి, ఎవరికి ఇవ్వకూడదండి. అట్లా పోతే కప్పు తాగిన తర్వాత పిల్లరా వెళ్ళి లోపలికి వెళ్దామనుకుంటే ఇంతలో ఒకళ్ళు వచ్చారు. మొత్తం మందిరం నిండిపోయింది, అసలు ఖాళీ లేదు. మందిరం అంతా నిండిపోయింది. దగ్గరగా ఆ చిన్న మందిరంలో 50-60 మంది ఉంటారు పిల్లలు. మారుమనసు పొందిన యవనస్తులు, బాప్తిసం తీసుకుని యవనస్తులు తెల్ల బట్టలు వేసుకుని చక్కగా తోతలెళ్ళే వచ్చి పిల్లల సాకులు వేసుకుని వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు. ఇంతలో నాకు వాక్యాన్ని సమయం ఇచ్చారు, నేను వాక్యం చెప్పాను, నేను అది అయిపోయింది, నేను కూర్చున్నాను. ఇంతలో స్టీవెన్ వచ్చాడు కదా, మన దగ్గర స్టీవెన్ అన్న, ఆయన పట్టుకుంటే 3 గంటలు చెప్తాడు వాక్యం. ఇది చెప్పి వదులుతారు, వాళ్ళు వదులుతారు. ఇన్ని
సంఘంలో కూర్చున్న వాళ్ళు కూడా వదులుతున్నారు, ఆసక్తితో ఉన్నారు. రాత్రి ఎంత అయింది తెలుసా? 12:30 అయింది అక్కడే. ఎంత? మీరు ఎన్ని తిడతారో నన్ను. 10 దాటితే ఎన్ని తిట్లు తిడతారు? 10 దాటితే చాలు, 9 దాటితే చాలు, ఎన్ని తిట్లు తిడతారో మీరు. కానీ ఆడు 12 గంటల దాకా లెగుతులేదు, అలాడు లెగుతులేదండి. నేను గోపుతున్నా, మనోడిని నా పక్కనే చుట్టూ గోపుతున్నాను, ఆపరా బాబు ఆపుతున్నాడు. సరే నేను అక్కడికి ఆపాడు. ఆపితే మళ్ళీ వాళ్ళ పాస్టర్ గారు మొదలు ఎట్టాడు. అప్పటికే 12:30 అయిపోయింది. 12:30 మళ్ళీ ఆల్ పాస్టర్ గారు మొదలు పెట్టాడు. ఆయన ఒక అరగంట చెప్పాడు. ఆయన అరగంట తర్వాత మళ్ళీ పల్లారా మీరుంటారా? మీరుంటారు, మీ ఉద్యోగాలు, మీ వ్యవసాయం, వాళ్ళంత మీటింగులు, వాళ్ళంత పంచాయతీలు ఉంటారు మీరు. పిల్లరా ఎక్కడికి అక్కడికి పదారాలు నుంచి మాకు భోజనం పెట్టుదని 1 గంట అయింది. 1 గంట అయింది. ఇల్లు చేరేటప్పుడు ఉన్నాయి. అంటారు మీరా? ఆసక్తి, వాక్యం అంటే ఆసక్తి, మందిరం అంటే ఆసక్తి. పిల్లలు ఎంత దీవించబడుతున్నారో చెప్పలేదు. పిల్లరా జరిగిన సంగతి ఏంటి తెలుసా? వాళ్ళే భోజనాలు వండారు. వాళ్ళే ఉన్న సంఘంలో ఉన్న పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు చక్కగా వాళ్ళ గుడ్డి ఒక కుయిక మాటలాక చికెనే ఇంకా చికెన్ పెట్టారు. అసలు నాకైతే పడుతూ చేస్తాను, బాబు నాకు గొంతు బాగలేదు, నాకు వేడి చేసింది, నాకు ఇప్పుడు ఎందుకు తినేటప్పుడు పెట్టాలి ఎవరైనా. అవునా? ఓయే చెప్తున్నాను, బాబు నాకు వద్ద నేను తిన్నాను అని చెప్తే పిల్లరా అక్కడ ఒక్క మాట అనుకోలేదని, ఒక్క మాట నాకు అద్దెక్కింది, నాకు ఇద్దెక్కింది, తగదాలు కానీ అలుగుటాలు కానీ ఒక్క మాట లేదు పిల్ల. అలాంటి చోట ఏముంటుందంటే దేవుని ఆశీర్వాదము శాశ్వత జీవముడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా నాకెంత సంతోషం వేసిందో. వచ్చేస్తున్నాం ఆయన దేశము ప్రార్థన చేస్తున్న లేచేస్తుంటే పిల్లరా ఆయన కాలు పెట్టాడు. మాకు వచ్చేంత పంపించలేదు. నాకు అన్న వద్దులేనా, లేదు వద్దులేదన్నా. పిల్లరా చెప్తే ఇంటికి వచ్చినాక పొద్దున్నే ఇంటికి వచ్చినాక ప్రార్థన చేద్దాము, లేదు కానుకలు పట్టుకుని ప్రార్థన చేస్తే 1000 రూపాయలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడికి ఎంత ఇస్తే తగ్గుద్దండి? ఎంత ఇస్తే తగ్గు? దేవుడి మందిరంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తే నీకు తరుగుద్ది, నీకు తరగదు. ఇనో తరగదు. దేవునికి ఇస్తే దేవుడు ఇస్తాడు. దేవుని ఆశీర్వాదము నీకు. కనుక దుర్నీతి చేత సత్యమును అడ్డగించు వారి మీదకే దేవుని ఉగ్రత పరలోకము నుండి దిగివచ్చును, దిగివచ్చును. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం చేయాలి? ఒకరినొకరు చదువు ఆఖరి వస్తుంది. ఒకరినొకరు చదువు. ఒకరినొకరు మర్చిపోయారా? 1:11 మీరు స్థిరపడవలెనని. హల్లెలూయా చెప్పండి, ఇక్కడ చెప్పండి. హల్లెలూయా. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఏం పొందాలి? ఆదరణ పొందాలి. ఆదరణ కర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరికి కానెన్నడు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా.
విశ్వాసమును బట్టి, మీ ప్రేమను బట్టి, మీకు కలిగిన దేవుని యొక్క కృపను బట్టి ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరినొకరు ఓదార్చుకోండి, ఒకరినొకరు ఆదరించుకునే మాటలు, ఓదార్చుకునే మాటలు మనము చాలా మంది ఉంటారండి కష్టంలో ఉన్నవాళ్ళు, చాలా మంది ఉంటారండి బాధలో ఉన్నవాళ్ళు, చాలా మంది ఉంటారండి అవమానంతో వచ్చినటువంటి వారు. ఇక్కడ వారిని మనం ఏం చేయాలంటే ఆదరించి, ఓదార్చి, ప్రేమను పంపించి, ప్రేమను పంచి పంపాలి. అలాగా మనము చేయని యెడల దేవుని ఉగ్రత పరలోకము నుండి మన మీదకి వస్తుంది. కనుక ప్రియారా, ఇకనైనా మీరు ద్వేషమును, కపటమును, వేషధారణ, అసూయ మాని మంచి ప్రవర్తన గలవారై నిష్కపటమైన హృదయముతో దేవుని సన్నిధి అంటే ఆశతో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక పిల్లరా, మీరు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకరినొకరు పలకరించుకోవటమే ప్రేమ. మందిరంలోకి వచ్చి మొహం తిప్పు వెళ్ళకూడదు. మందిరంలోకి వచ్చి మన శత్రువునైనా సరే పలకరించాలి, అదే ప్రేమ. వచ్చిన మాట చెప్తాను, అయిపోయిన పిల్లలు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు ఏమన్నాడంటే మన శత్రువులను ప్రేమించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన శత్రువులను ఏమన్నాడు?